అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజే దీక్షా దివాస్ చేసేవాళ్ళని మంత్రి సీతక్క విమర్శించారు. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు 10 రోజుల పాటు దీక్షా దివాస్ పేరుతో నాటకాలు ఆడుతున్నారన్నారు. ప్రజలకు 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటో ఈ దీక్షా దివాస్ లో చెప్పాలని డిమాండ్ చేశారు. 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి ఏంటో విజయాలను ప్రజలకు వివరించేందుకు తాము 10 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వీటిని అడ్డుకునే కుట్రలతోనే దీక్షా దివాస్ పేరుతో బీఆర్ఎస్ నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ అధికార పార్టీని నిందించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత దీక్షా దివాసు మరి ఒక్కరోజు మొదలు పెట్టారు, ఒక్కరోజు. కానీ ఈరోజు 10 రోజులు ఎందుకు పెడుతున్నారు? ఇవాళ మేము గ్రామాలలో లాస్ట్ ఇయర్ నుంచి కూడా విజయోత్సవ కార్యక్రమాలు 9 డేస్ చేసుకుంటాము. సేమ్ టైంలో ఈ రోజు ఎన్నికలు ఉన్నాయి. అదే కాకుండా ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి అధికార పార్టీని తిట్టడం కోసం, ఓట్లలో లబ్ధి పొందడం కోసం కుట్రలు చేస్తున్నారు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది లేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఒక్క రోజుతో పరిమితమయ్యారు. ఈ రోజు మేము అనేకం చేసినాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ పట్టణ ప్రజలకు కానీ మాకు చెప్పుకోవడానికి అనేక ఎజెండాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మా విజయాలను చెప్పుకోవడానికి మేము 9 రోజుల కార్యక్రమం మేము చేస్తున్నాం. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు అబద్ధాల పునాదుల మీద మా వ్యక్తిత్వాలను కించపరుస్తూ తప్పుడు ప్రచారాలతోటి రాజ్యం అనుకుంటున్నారు. ఇవాళ కులగణనలనే ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది పాల్గొనలేదు. కేసీఆర్ కూడా పాల్గొనలేదు, కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు పాల్గొనలేదు. ఇవాళ ఎక్కడ ఆగుతుందా? గుంటకాడ నక్కలా కూర్చొని ఇవాళ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు 15th ఫైనాన్స్ అనేది 2026 మార్చిలో ఈ 5 సంవత్సరాల ప్రణాళిక అయిపోతుంది. 3000 కోట్లు రావాల్సింది ఆగిపోతుంది. బీజేపీ గవర్నమెంట్ మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం, జంతర్ మంతర్ ధర్నా చేసినాం, బిల్స్ కూడా ఇక్కడి నుంచి పంపించినాం. ఇవాళ కాలం కూడా అయిపోయింది. అది బీసీ నాయకులు కావచ్చు, ఎస్సీ నాయకులు కావచ్చు, ఎస్టీ నాయకులు కావచ్చు. మరి ఇది కాలం గడిచిపోతుంది కాబట్టి ఇది ఇచ్చుకుంటూ రేపటి 42% కోసం పోరాటం అనేది మా లక్ష్యం.